హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నందు లైవ్ జనరల్. ఈరోజు సమ్మర్ స్పెషల్ మామిడికాయలు ప్రతి ప్రతి ఇంట్లో ఉంటాయి కదా, మ్యాంగోస్ అనేటివి ఈ సమ్మర్ సీజన్లో. సో అలా ఉన్న మ్యాంగోస్ని జ్యూస్ ఫామ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నా ప్రాసెస్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ప్రీవియస్గా అంటే ఇంత ముందుకు నాకు ఈ ప్రాసెస్ అయితే తెలియదు. నేను అప్పుడు ఎట్లా చేసేదాన్ని అంటే మామిడికాయ పీల్ వేసి తర్వాత కట్ చేసేసి పీసెస్గా మిక్సీకి వేసి దాంట్లో వాటర్ షుగర్ వేసి మొత్తం మిక్సీ చేసేసాను. బట్ ఎక్కడన్నా పచ్చివాసన అనేది వచ్చేది. బట్ నేను ఇప్పుడు ప్రజెంట్ చేసిన ప్రాసెస్ నేను ప్రీవియస్ చేసిన ప్రాసెస్కి చాలా డిఫరెంట్ ఉంది. ప్రజెంట్ చేసిన ప్రాసెస్సే ఆల్మోస్ట్ సిమిలర్ టు మనం బయట షాప్స్లో బై చేస్తాం కదా, మ్యాంగో స్లైస్ అండ్ బాటిల్స్ని, ఆ టేస్ట్ అనేది వచ్చింది. సో ఈ ప్రాసెస్ ఏంటి అంటే, ముందుగా మ్యాంగోస్ని పీల్ వేసుకొని దాన్ని కట్ చేసుకొని మిక్సీకి వేసుకోండి. అలా మిక్సీకి వేసుకున్న క్యూరీని మిక్సీ జార్లో వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోండి. బ్లెండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్, ఒక ప్యాన్ పెట్టండి స్టవ్ పై. ఫస్ట్ ప్యాన్ పెట్టేసి దాంట్లో ఈ క్యూరీ వేసేసేయండి. నెక్స్ట్ సాల్ట్, మీరు ఎంత అంటే కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. సాల్ట్ కాదు, షుగర్. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు కదా. సో మీరు ఎంత టేస్ట్ తినగలరో అంత వేసుకోండి. దాన్ని బాగా ఒక 5 to 10 minutes బాయిల్ కానివ్వండి. ఆ పచ్చి స్మెల్ అనేది పోతుంది. మనకు అప్పుడే బబుల్స్లా ఫామ్ అవుతుంటుంది. ఆ బబుల్స్ రిమూవ్ అయిపోయే వరకు అట్లా బాయిల్ చేసుకోండి. కలుపుతూ ఉండండి, అట్లా వదిలేస్తే అడుగంటుతుంది. సో కలిపిన తర్వాత అది ఆల్మోస్ట్ థిక్ పేస్ట్ ఫామ్ అవుతున్నంగా స్టవ్ ఆఫ్ చేసేయండి. నెక్స్ట్ ప్రాసెస్, స్టవ్ ఆఫ్ చేసిన కూల్ అయిన తర్వాత ఆ క్యూరీని మనం జ్యూస్ తయారు చేసుకున్నప్పుడల్లా ఇంత వేసుకోవాలి. ఒక గ్లాస్లో వేసుకొని ఆ క్యూరీని మనం ఎంత క్వాంటిటీ అంత తీసుకొని దాంట్లో కూల్ వాటర్, ఫ్రిడ్జ్లో పెట్టుకునేటివి, నేను ఆల్రెడీ ఇక్కడ కూల్ వాటర్ ఓ గిన్నెలో పెట్టుకున్నాను. ఆ క్యూరీ వేసుకొని అందులో వేసుకున్నాను. మిక్స్ చేసుకోండి. ఆల్మోస్ట్ సిమిలర్ టేస్ట్ పక్క బయట కొన్నట్లే వస్తుంది. ఏమన్నా మీకు షుగర్ తక్కువైంది అనిపిస్తే మళ్ళీ వేసుకోండి. చాలా టేస్ట్ ఉంది. దానికి నేను ప్రీవియస్ చేసిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఏంటి అంటే, పచ్చి స్మెల్ పోయింది కాబట్టి ఆల్మోస్ట్ సిమిలర్ టేస్ట్ మనం బయట కొన్నట్టే వచ్చింది. దీన్ని స్టోర్ చేసుకోవచ్చు బౌల్లో, లేకుంటే